క్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియచేయచ్చు. ఉదయకాల సమయంలో ఈ సత్యనందం ద్వారా వెలువడే మాటల మీద 10 నిమిషములు మీరు మనసుంచాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాటలు మేము పాడుతూ మీ మధ్యకు వచ్చినప్పుడు మరి మీరు ఈ పాట విన్నప్పుడు ఇదేదో క్రైస్తత్వము లేకుంటే క్రైస్తవులకు ఇవి లేకపోతే ఇవి ఒక జాతి వారికి, ఒక మతానికి, ఒక కులానికి సంబంధించిందని మరి దయచేసి మనసులో మీరు పెట్టుకోవద్దు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఏ మతం మార్గం కాదు, ఏ కులం కాదు, ఏ దేశం కాదు. ఆయన లోకానికి రక్షకుడుగా వచ్చినాడు. అంటే శ్లోకాల్లో వేదాల్లో మనము చదువుతూ ఉంటాం, నారాయణుడు నరుడైనాడంట, నారాయణుడే నరుడు అంటా ఉన్నాడు. అంటే దేవుని కార్యములు, నారాయణుడు అంటే దేవుడు, నరుడు అంటే మనుషులు. అయితే మనుషులు దేవుడే మనిషిని రూపంలోకి వచ్చి మానవునికి పాప విమోచన కలుగచేయడానికి ఆయనే 2027 సంవత్సరముల క్రిందట ఈ భూమికి శరీరధారికి వచ్చినాడు. ఆయన అందరి కొరకు ప్రాణం పెడతా వచ్చినాడు. అందుకే ఇలాగ మేము పాడిన పాట యొక్క మరి అనుభవము మరి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన కలువరి గిరిలో అనగా కలువరి సిలువలో ఆయన ప్రాణం పెడుతూ వచ్చినాడు. ప్రజలందరి కొరకు ఆయన మరి మరణించినాడు. ఆ సిలువలో ఎప్పుడైతే ఆయన ఆ యొక్క మరి 3 పేకుల మధ్యన వేలాడి ప్రజలందరి కొరకు ఆయన మరణించినాడు. ఆయన 2023 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీదకి వచ్చినాడు. ఈ భూమి మీద మరి ఆయన శరీరధారిగా జన్మించినటువంటి ఈ డిసెంబర్ నెలలో ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ శుభవార్తను మీకు అందరూ కూడా ఉదయకాలము తెలియచేయాలని ప్రేమపూర్వకముగా మీకు మరి మాటలు అందిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ప్రభువారు ఈ భూమి మీదకి ఆయన మా దేవుడైంది మానవునిగా భూమి మీదకి వచ్చినాడు. మానవుడైనా ఎందుకు మానవుడు కావాల్సి వచ్చింది? ఆయన దేవుడు ఎందుకు అంతగా తగ్గించుకున్నాడంటే, మానవుని యొక్క పాప పరిహారము కొరకు మానవుడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి దేవుని మహిమను పొందలేక లోకములో మరి నిత్య నాశనానికి, నరకానికి జోగుతున్నటువంటి మానవుడిని విమోచించడానికి, రక్షించడానికి ఆయనే ఈ లోకములో శరీరధారిగా రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఉదాహరణకు ప్రేమిన వాళ్ళ మీకు అర్థం కావడానికి ఒక మాట